నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు ఆదివారం కావలి పట్టణంలో పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని ఇస్లాంపేట ఏరియాలో నిర్వహించిన ఈ ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కావలి డీఎస్పీ వివి రమణకుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఐలు ఫిరోజ్, గిరిబాబు సహా సుమారు 40 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. పోలీసు బృందాలు ఇస్లాంపేటలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలను చూపి తమ వాహనాలను తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా కావలి డీఎస్పీ వివి రమణకుమార్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడమే ధ్యేయంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ మీరు చెప్పారు. ఎవరన్నా రౌడీ ఎలిమెంట్స్ ఈ ఏరియాలో ఎవరన్నా అద్దెకి తీసుకొని కానీ లేకపోతే ఏమన్నా కొత్త వ్యక్తులు కానీ వచ్చి ఏమన్నా రౌడీ ఎలిమెంట్ చేస్తున్నారా, ఇంకేదన్నా మారకదయ్యారు అంటే గంజాయి కానీ ఇంకా ఏమన్నా మత్తు పొక్కైన మత్తు అలాంటివి ఏమన్నా అంటే మీకు తెలియకుండా వచ్చి మీలోనే అద్దుకుంటారు. ఎందుకంటే వాడు కేసులు ఇరుక్కున్నది కాక మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తారు అంతే కదా. కాబట్టి అలాంటి ఎవరన్నా ఉన్నారా, ఇంకెవరన్నా న్యూ టీచర్స్ అమ్మాయిలు కూడా చేసేవాళ్ళు కానీ పూర్తి ఫ్లైట్లు వస్తుంది 3 ఆటలు. రోజు కొన్ని వేల మంది వస్తుంటారు, పోతుంటారు వెహికల్స్. మనం వెహికల్స్ ఒకసారి పార్కింగ్ చేస్తున్నామంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే కొంతమంది గమనిస్తున్నారు షాపుల కోసం వెళ్ళి రోడ్డు మధ్యలో పెట్టి వెళ్ళిపోతుంటారు. అలాంటి కొంచెం ఏంటంటే ట్రాఫిక్ సెన్స్, దాన్నే ట్రాఫిక్ సెన్స్ అంటారు అనమాట. కొంచెం ఏంటంటే మనం వెహికల్ పార్క్ చేసేటప్పుడు మిగిలిన కట్టడం లేకుండా కొంచెం బాగా మార్జిన్లో పార్క్ చేసుకుంటాం కానీ, అదేవిధంగా బండి నడిపేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం కానీ మరీ స్పీడ్ పోకుండా గబాలను మన బ్రేక్ వేయం కానీ మన కంట్రోల్లో వెహికల్ ఉండేటట్టుగా ఇలా జాగ్రత్తలు ఏంటంటే అన్యాసం ఏంటంటే యాక్సిడెంట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది కాళ్ళు చేతులు తిరిగిపోతారు చాలా మంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సెన్స్ అనేది కలిగి ఉంటారు. ఓకేనా. ఇప్పుడు ఎవరు మీ ఏరియాలో నుంచి మీరులో నుంచి ఎక్కడికైనా ఎవరు కూడా యాక్సిడెంట్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు మీరు నేను చెప్పే ఎన్ని రూల్స్ పాటిస్తే ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్ అనేది ఉండవాలి. మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున మన కావలి పట్టణంలో ఇస్లాంపేట ఏరియాలో కార్డన్ అండ్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 40 మంది పోలీస్ స్టాఫ్ మరియు 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, తర్వాత వారి యొక్క ఎస్ఐలు కూడా పార్టిసిపేట్ చేశారు. కావలి డిఎస్పీ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ కార్డన్ అండ్ చర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ లొకాలిటీలో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఉండారా, అదేవిధంగా ఎవరన్నా దొంగలు ఉండారా, లేదా రౌడీజం చేసేవాళ్ళు ఉండారా, లేదా మారక ద్రవ్యాలు అంటే గంజా కానీ కొకైన్ కానీ అలాంటి మారక ద్రవ్యాలు విక్రయించే వాళ్ళు ఉండారా,
అని ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని వేరి పారేస్తాని కోసం నిర్వహించేదే ఈ కార్డినల్ చర్చ్. కాబట్టి మేము ఈ ఏరియా మొత్తం కాడ ప్రతి ఇల్లు కూడా సోదా చేసాము. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వెహికల్ కాడ ఇప్పటికి మొత్తం కాడ 25 టూ వీలర్స్, 3 ఆటో రిక్షాస్ సీజ్ చేసాము. అంటే వాటికి సరైన పత్రాలు లేవు. ఎవరైతే వాటి ఓనర్స్ ఉన్నారో ఇది మా వెహికల్ అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కార్డినల్ చర్చ్ చేస్తుంటే పోలీసు వారికి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఈ కార్డినల్ చర్చ్ అనేది ఈ ప్రజల కోసం చేసేది. అంటే సమాజంలో శాంతి భద్రతల కోసం కానీ, అదేవిధంగా దొంగతనాలు జరగకుండడానికి కానీ, అదేవిధంగా మారక ద్రవ్యాలు వాటి నుంచి నిర్మూలనకు కానీ, వాటి ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా రౌడీజాన్ని, అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో నిర్వహించేదే కార్డినల్ చర్చిలు. ఈ కార్డినల్ చర్చి ఏంటంటే మేము ప్రతి ఇల్లు కూడా సోదా చేస్తాం. కాబట్టి సోదా చేసేటప్పుడు పబ్లిక్ కూడా మాకు సహకరించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మధ్య తిరుగుతున్నారు కొంతమంది దొంగలు కానీ, రౌడీలు కానీ, లేకపోతే మరకలు దేవుడు. కాబట్టి వాళ్ళని మేము ఏరి పారేసే క్రమంలో పబ్లిక్ అంతా మాకు సహకరించాలి. ఈ కార్డినల్ చర్చి జరుగుతుంటే ఏదో మా మా ఏరియాలోకి పోలీసులు వచ్చారో ఏదో జరుగుతుందని చెప్పి పబ్లిక్ భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా పోలీసు సహకరించండి. ఈ కార్డినల్ చర్చ్ అనేది మన టౌన్లో అన్ని ఏరియాలో కూడా మేము నిర్వహిస్తాము. కాబట్టి ప్రజలు మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.